అర్చనా అర్చనా రావద్దు. అక్క అక్క నేను నాన్నని పిలుచుకొస్తాను. త్వరగా నువ్వు కంగారు పడుకో. ఉమేష్ ఉమేష్ ఏం చేస్తున్నావు నువ్వు? ఉమేష్! అమ్మా అర్చన, ఏంటమ్మా ఏం జరిగింది? డ్రగ్స్ కావాలని కూడా చేసి హిస్టరిక్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ స్టేజ్ లో డ్రగ్ అడిక్ట్స్ ఇలాగే బిహేవ్ చేస్తారు. మీరేం కంగారు పడకండి. నాకెందుకు భయం వేస్తుంది డాక్టర్. అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. మీరేం కంగారు పడకండి. ఉమేష్ 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 దగ్గరికి రావద్దు. రావద్దు, చంపేస్తా. నువ్వేం వెతుకుతున్నావో అది నా దగ్గర ఉంది. నిజంగానా? అయితే నిజంగానే చెప్తున్నాను కదా. ఇక్కడైనా ఇస్తాను. కింద రూమ్ లో ఉంది, నేను ఇస్తాను. నాతో పట్రా. మాట తప్పవుగా? తప్పను. ప్రామిస్? నిజంగా ప్రామిస్. రా. ఓకే, నాతో రా. అర్చన, ఇదంతా ఫస్ట్ క్లియర్ చేయమా. నీకెందుకంత తొందర? ఇస్తానన్నానుగా. ముందు ఇలా కూర్చో. కూర్చుంటా. మీరు ఇస్తారుగా? కూర్చో. ఇస్తారుగా? నేను లాస్ట్ టైం కూడా ఇచ్చానా లేదా? ఇచ్చా. అయితే పడుకో. అమ్మా అర్చన, ఈ స్టిక్ పట్టుకోమా. అలాగే ఇవ్వండి. ఓకే, నౌ రిలాక్స్. హాయిగా ఉంది. రిలాక్స్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. త్వరలోనే కోలుకుంటాను. అమ్మ వనజ, నువ్వు కూడా ఉండమ్మా. అలాగే నాన్న. ఏంటే తిప్పులాడి తింగరబుచ్చి, వీడేంటి తప్పతాగిలా తోడు లేకుండా వచ్చాడనుకుంటున్నావా? కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయిలే. అసలు మనిషి ఈ మైకలో ఎందుకు మునిగి తేలుతుంటాడో తెలుసా? 1, అంతులేని ఆనందం కలిగినప్పుడు. 2, భరించలేని బాధ ఆవహించినప్పుడు. బట్ నేను మాత్రం అంతులేని ఆనందంలో మునిగి తేలుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నీ మనసులోనే దాచుకున్న ఆ పిల్లాడి రహస్యాన్ని ఛేదించి శోధించి ఆ పసిగుడ్డుని పైకే పంపేశాను. రై, నిజం చెప్పు, నీకు ఆ బాబు ఎక్కడ దొరికాడు? నువ్వు వదిలేసిన చోటే. చూడు, పోయిన దాన్ని పోగొట్టుకున్న చోటే వెతకాలంటారు. సో
నువ్వెక్కడైతే వదిలేసి వచ్చావో అక్కడి నుంచే తీసుకొచ్చి నేను నమ్మను, మానే నేను నమ్మను. మానే. చూడు, నువ్వు నమ్మనంత మాత్రంలో నిజం నిజం కాకుండా పోదు, వాస్తవం అవాస్తవం అయిపోదు. ఆనందంలోనే సుందరి. నేనిప్పుడు ఈ పరమౌషధాన్ని తాగుతున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? పాపం, నీ మనసంతా కుట్టిగాడి చుట్టే తిరుగుతోంది కదూ. తిరగనే తిరగనే. చూడు, నీ మనసు తిరిగినట్టే వాడి ఆత్మ కూడా నీ చుట్టూ తిరుగుతుంటుంది. అప్పుడు హాయిగా కూర్చొని ఆత్మతో ఊసులాడుకోవచ్చు. స్టడీ స్టడీ అని చెప్పానా? స్టడీ స్టడీ. నేను పడిపోను, నేను ఎవరికి పడిపోను. ఇప్పుడు చెప్పు పూర్ణిమ, నీతో నాకేం అవసరం ఉంది? మేము ఎన్నాళ్ళు నిన్ను మేపాం, నువ్వు బాగా మెక్కావు, ఇక అవసరం తీరిపోయింది. సో నువ్వు కూడా పిల్లాడి దగ్గరికే వెళ్ళిపోవే. వీడు నన్ను చంపాలనుకున్నాడంటే బాబుకి అయితే జరిగింది. బాబు గురించే కదా నన్ను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉంచింది. కానీ ఆ రహస్యం నాకు తప్ప మరెవరికి తెలీదు. అయినా వీడిలా అంటున్నాడంటే నో, వెంటనే వెళ్ళి బాబు విషయం తెలుసుకోవాలి. ఎస్. ఇదే పెద్ద తెలివైంది అనుకుంటోంది. ఇదంతా నటనని దానికేం తెలుసు? సో పూర్ణిమ, నీకు నువ్వు తెలివిగా తప్పించుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తప్పించుకోకపోతే అదంతా నా తలకు చుట్టుకుంటుందని నేనే నిన్ను వదిలేశానన్న సంగతి నీకు తెలియదుగా. బట్ నేను నిన్ను వదలలేదు డియర్. ఐఎమ్ రెడీ టు ఫాలో యూ. ఎస్, ఐఎమ్ కమింగ్ టు ఫాలో యూ. అమ్మా, అక్కని డిస్టర్బ్ చేయకు. అదేంటమ్మా, నేనేం డిస్టర్బ్ చేశాను? మేరీకి పాయసం అంటే ఇష్టం కదా. అది కాదు మమ్మీ, అక్కయ్య పరిస్థితి ఏమీ బాగలేదు. ఏమైందమ్మా? అక్కకేమైంది? తనేంటో తనకి అర్థం కావడం లేదు. గతం ఏంటో మర్చిపోయినట్టుగా ఉంది. ఉదయం నువ్వు ప్రేయర్ చేస్తుంటే కూడా ప్రేయర్ చేస్తుంటే తనకు అసలు ప్రభువు మీద భక్తి లేకుండా పోయింది. నువ్వు ప్రేయర్ చేస్తున్నా తన దాన్ని తను లేచి వెళ్ళిపోయింది. తన దాన్ని తాను లేచి వెళ్ళిపోయిందా? ఏంటమ్మా నువ్వు చెప్తుంది? అవును, నన్గా మారాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అక్క, ప్రభువు తప్ప ఈ లోకంలో మరేం లేదనుకున్న అక్క, పెళ్లి మాటని ఎదిరించిన అక్క, నన్గా మారకుండా యథావిధిగా మనకు కనిపించిందంటేనే నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఇప్పుడు ప్రేయర్ నుంచి ఎందుకు లేచిపోయావు అక్క అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. అది యాక్సిడెంట్ ప్రభావమో లేక మరేదైనా కారణమో నాకు తెలియదు. కానీ
అక్క పరిస్థితి మాత్రం అంత బాగున్నట్టు లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. మేరీ గురించి మనమేం కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. ప్రతి మనిషి జీవితాన్ని ప్రభువు ముందుగానే నిర్ణయిస్తాడు. యేసయ్య నిర్ణయాన్ని కాదని మనం ఏం చెయ్యాలని నిర్ణయించినా అది జరగదు. అక్క జీవితంలోనూ జరిగిందదే. ప్రభువుకే తన జీవితం అంకితం చెయ్యాలనుకుంది. కాని నువ్వు అనుభవించవలసిన జీవితం మరొకటని ఆ యేసయ్యే మేరీనిలా మార్చి మన దగ్గరికి పంపాడు. కానీ అక్క, పిచ్చి తల్లి, చంటి పిల్లల మనస్తత్వం నాకు తెలియదనుకున్నావా? మారాన్ చేసి గారాన్ చేసి నాకిది కావాలని కోరుకున్న పిల్లలు అది వద్దనుకున్న తర్వాత వద్దని చెప్పరు, అలక ప్రదర్శిస్తారు, బెట్టుగా ఉంటారు. కన్నతల్లి దగ్గర కాకపోతే వాళ్ళు ఎవరి ముందు బెట్టుపోతారు? ఇప్పుడు మేరీ చేస్తున్నది అదే. అంతేనంటావా మమ్మీ? ఖచ్చితంగా అంతేనమ్మా, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మనం చేయవలసిన పనేంటో చెప్పనా? వెంటనే మీ బావ ఆంటోనీకి కబురు పెట్టడం. ఆంటోనీని చూడగానే మేరీ ఎలా సిగ్గుపడిపోయి తల వంచుకొని క్షమించు బావా అని గువ్వలా ఎలా ఒదిగిపోతుందో, పెళ్లికి వెంటనే ఎలా ఒప్పుకుంటుందో నువ్వే చూద్దువు గాని. ఇప్పుడే ఆంటోనీని రమ్మని కబురు చేస్తానుండు. ఆ రోజు బిడ్డని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను. తను క్షేమంగా ఉండాలని ఆశించి నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాను. కానీ ఆ టోనీ దాడు, నో, నా బిడ్డకి ఎటువంటి హాని జరగడానికి వీల్లేదు. భగవంతుడా, నా బిడ్డ క్షేమంగా నాకు అప్పగించు స్వామి. అమ్మని, అంటే నువ్వింతకాలం ఆ చిన్న ఖల్నాయక్ గాడిని దాచింది ఇక్కడన్నమాట. ఎంత తెలివైందానివే నువ్వు. వజ్రాన్ని తీసుకొచ్చి చెత్త కుప్పలో పడేస్తే ఎవ్వడికీ అనుమానం రాదన్నట్లు కోట్లకు వారసుడైన వాడిని ఇక్కడుంచావా? ఉమ్? శాంతి అనాథాశ్రమం. మాకు శాంతి లేకుండా చేసి నువ్వే కదరా. ఒరే అనాథ, నిన్ను హేనాథ అనిపిస్తాను చూడరా. ఇప్పుడు ఈ రహస్యాన్ని మా మేరీ బేబీకి తెలియజేస్తే, కానీ మా మేరీ బేబీ ఎక్కడుందో ఈ బుర్రకి తట్టడం లేదే. ఏంటి చేయటం? చేయగలిగిందేముంది? ప్రపంచం మొత్తం గాలించడమే. కానీ మా మేరీ బేబీని గాలించేలోపు ఇక్కడున్న బేబీ ఠక్కున మాయమైపోతే పోదు, పోజాలదు. ఎందుకంటే ఇంతకు మించిన సేఫ్టీ ప్లేస్ దానికి మరొకటి లేదు గనక. నీ ఎత్తుగడ నాకు తెలియదనుకున్నావా పూర్ణిమ? నిధి రహస్యం తెలిసాక మనం కంగారు పడ్డమెందుకు? చెబుతా. ఈ సీక్రెట్ ని మా స్వీట్ బేబీ మేరీకి చెప్తా. ఆ తరువాత కార్యక్రమం ఆ తర్వాత చూస్తా. వస్తా. లాభం లేదు. ఇక్కడుంటే నాకు మెడిసిన్ దొరకదు. ఇక్కడి నుండి తప్పించుకోవాలి. ఎలాగైనా సరే తప్పించుకోవాలి. ఎస్. ఉమేష్, జ్యూస్ తీసుకోండి. అక్కర్లేదు. కొంచెం తాగండి. అక్కర్లేదు. ఏమైంది ఉమేష్? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు.
ఏమైంది ఉమేష్? ఏమైంది? ఏమైంది? ఏమైంది ఉమేష్? నొప్పా? కడుపులో నొప్పా? ఉమేష్! 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 తలుపు తీయండి! ఉమేష్! ఉమేష్! తలుపు తీయండి! ఉమేష్! ఉమేష్! ఇదేంటిది డోర్ లాక్ చేశాడు? ఏం చేయబోతున్నాడు? ఉమేష్! తలుపు తీ! టైంకి ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఇప్పుడేంటి చేయడం? అర్చన చెప్పమ్మా. హలో డాక్టర్ దినేష్ గారు, నాకెందుకో కంగారుగా ఉంది. ఉమేష్ నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది నాకేం అర్థం కావట్లేదు. అవునా? ప్లీజ్, మీకు శ్రమిస్తున్నానని మరోలా అనుకోద్దు. మీరొకసారి. భలేదానివమ్మా అర్చన. ఉమేష్ ఎక్కడున్నాడో నేను వెంటనే సెర్చ్ చేయిస్తాను. నువ్వు కంగారు పడకు. థ్యాంక్ యూ డాక్టర్. లేదంటే మీరు ఒకసారి ఇటు వస్తే. అలాగే, ఇమీడియట్ గా వచ్చేస్తాను. సరేనా? ఓకే, నువ్వేం కంగారు పడకు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాకు చిన్న సహాయం చేస్తారా? యాక్చువల్లీ మా మిస్సెస్ ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాను. మెడిసిన్స్ కొందామని మెడికల్ షాప్కి వెళ్తుంటే ఎవరు నా పర్స్ కొట్టేశారు. ప్లీజ్ సార్, ఒక్క 100 రూపీస్ మీరు హెల్ప్ చేస్తే రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి మీ అడ్రస్ కనుక్కొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్, ఒక్క 100 రూపీస్ సార్. మా దగ్గర ఇవేవని సార్. పర్లేదండి, ఇట్స్ ఓకే, ఇటివ్వండి. अर्चना अर्चना